ప్రైజ్ లార్డ్. చూడండి, సమస్తము నూతనంగా చేయుచున్నాను. ప్రకటనలు చూడండి, ప్రకటనలు 2:21-5 ఉంది మాట. సమస్తము నూతనంగా చేయుచున్నాడు కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వపు సంగతులను తలచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే ఇది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయువాడను, ఎడారిలో నదులను పారజేయువాడను. ఆమేన్. చూసారా, ఇప్పుడే ఒక నూతన క్రియ మన కొరకు దేవునికి వందనాలు సమర్పించుకుందాము, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుందాము. మునుపటి వాటిని అన్నిటినీ మరిచి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన గోల్స్ ఏమైతే ఉన్నాయో, మనకి ఏమైతే మనం రీచ్ కాలేక వదిలేసాము అవన్నీ కూడా మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మళ్ళీ తిరిగి పొందుకుంటాము. అలాగే మన యేసయ్య కృప మనతో ఉంటుంది. మునుపటి వాటిని మరిచిపోయి ఇదిగో సమస్తము నూతనంగా చేయుచున్నానన్న దేవుడు మనకున్నాడు. ఏషియా 43లో ఉన్నాయి ఈ మాటలు. 18-19లో చక్కగా చదవండి. అనుదినం అనుక్షణము మనం దేవుని మాటలతో నిద్ర మేల్కొని, దేవుని మాటలతో మరి పండుకొని, దేవుని మాటలతో నిద్ర మేల్కొన్నట్లయితే సంవత్సరం అంతా ఆయన కాపుదల కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.